జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నారు. ధనపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏలినాడు శని ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో కుజుడు కేతు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6వ స్థానంలో బుధుడున్నారు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ఈ వారం అనేది కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మీకు మానసికమైన ప్రశాంతత దొరుకుతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు వృషభ రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు. మాలవ్య మహాపురుష యోగం రాబోతోంది 29వ తారీఖు నుంచి. మీకు చాలా బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా కొంచెం డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీకు ఇబ్బందులు అంటూ కంటిన్యూ అవుతాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కెరియర్ పరంగా ఒక స్త్రీ మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఒక స్త్రీ రిఫరెన్స్ మూలంగా మీ కెరియర్లో జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్నాయో ఇది మాత్రం వారికి మాత్రమే వర్తిస్తుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.